ఇది ఏం సత్తి ట్రాక్ ఇది ఆప్టో కప్లర్, ఇది ట్రాక్ BT 136. చెప్పండి. ఆప్టో కప్లర్కి కంట్రోల్ నుంచి 3.3 volts మనము డేటా ఇన్పుట్గా GPIగా ఇస్తాము. సెకండ్ పిన్ని గ్రౌండ్ చేస్తాము. ఆ GPI పిన్కి వచ్చి పిన్ నెంబర్ 1కి ఇస్తాము. ఇక్కడ పిన్ నెంబర్ 4, 5, 6లో మనకు 5th పిన్ నాట్ కనెక్షన్ చేస్తాము. 4th పిన్ ఏంటి ఒక రెసిస్టర్ ద్వారా మనము ఈ BTC 136 ఏదైతే ట్రాక్ ఉంటుందో దాంట్లో 2 పాయింట్లు కనెక్షన్ చేస్తాం. ఏ పాయింట్ల కంటే రెసిస్టర్ ద్వారా అయితే మన పాయింట్ నెంబర్ 1కి పిన్ నెంబర్ 1 కనెక్షన్ చేస్తాము. రెసిస్టర్ కాకుండా పిన్ నెంబర్ 4 నుంచి డైరెక్ట్గా మనము ట్రాక్లోని థర్డ్ పిన్కి కనెక్షన్ చేస్తాం. ఇది ఒక కనెక్షన్. ఇక్కడ 6th పిన్కి వచ్చినట్లయితే మనము 6th పిన్ యొక్క రెసిస్టర్ ఎండ్ నుంచి ఒక ఎండు స్విచ్ బోర్డులోని పవర్ సప్లై పాజిటివ్కి వస్తుంది. ఒక ఎండు మనము స్విచ్ బోర్డు ఆ పాయింట్ నుంచి మనము BTC 136లోకి పిన్ నెంబర్ 2కి కనెక్షన్ చేస్తాం. ఇక్కడ మనము న్యూట్రల్ అనేది డైరెక్ట్గా మనకి బల్బు యొక్క ఇంటికి కనెక్ట్ చేస్తాం. ఇక్కడ ఓన్లీ మనం కంట్రోల్ అనేది ఇక్కడ చేస్తామంటే ఫేజ్కి మాత్రమే కనెక్షన్ చేస్తాము. ఆ ఫేజ్లో మనకి ఈ ఆప్టో కంట్రోలరు ఈ BTC 136 మనకి ఎలా వర్క్ అవుతుందంటే స్విచ్ లాగా వర్క్ అయ్యి మనకి ఆన్ అండ్ ఆఫ్ అని ప్రొవైడ్ చేస్తాం అనమాట. మనం ఎప్పుడైతే కంట్రోలర్ మనము ఆన్ చేస్తామో అప్పుడు మనకి ఇక్కడ స్విచ్ అనేది ఆన్గా అయ్యి ఈ కంట్రోల్ ఎప్పుడైతే ఆన్ చేస్తామో ఆ కంట్రోల్ ద్వారా సిగ్నల్ ఈ యొక్క స్విచ్ని ఆన్ చేసి దాని ద్వారా బల్బ్ అనేది మనకి ఆన్ అయ్యేటట్టు చూసుకుంటాము. ఎప్పుడైతే మనము ఈ డేటా ఇన్పుట్కు 0 వస్తుందో అప్పుడు ఆటోమేటిక్ అది 0 అయిపోతుంది. ఆటోమేటిక్గా ఇప్పుడు ఇది ఏమైపోతుంటే ఆఫ్ స్విచ్గా కన్వర్ట్ అయ్యి ఈ వోల్టేజ్ అనేది పాస్ కాకుండా వల్ల బల్బ్ అనేది వెళ్ళకుండా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనము ఆటోమేషన్గా మనం త్రూ ద మైక్రో కంట్రోల్ బేస్ చేసుకొని మనము ఆన్ అండ్ ఆఫ్ అని చేసుకోవచ్చు.